హాయ్ అండి. డోంట్ జాయిన్ ద స్మాల్ కంట్రీస్ అండి ఎంబీబీఎస్ అబ్రాడ్, ఎస్పెషల్ ఎంబీబీఎస్ అబ్రాడ్‌కి. ఎందుకంటే ఇప్పుడు కిర్గిస్థాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, లేదంటే ఉజ్బెకిస్తాన్ అవ్వచ్చు. ఇలాంటి చిన్న చిన్న కంట్రీస్‌లో మీరు జాయిన్ అయ్యారన్నారనుకోండి, ప్రాపర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ప్రాపర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లేనప్పుడు ప్రాపర్ స్టాండర్డ్స్ రావు. ప్రాపర్ స్టాండర్డ్స్ లేకపోతే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండదు. ప్రాపర్ ఫండ్స్ ఉండవు. మీకు కాస్ట్ మాత్రం హెవీగా ఉంటది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఫర్ ఎగ్జాంపుల్ జార్జియా తీసుకుంటే మంత్లీ 30,000 to 40,000, 50,000 వస్తది పర్ మంత్. మీకు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు ట్యూషన్ ఫీజు. 5,00,000 ట్యూషన్ ఫీజు అంటే 5,00,000 హాస్టల్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అంటే 10,00,000, 6 సంవత్సరాలకు 60,00,000 అయిపోతుంది. దట్ అదేమన్నా టాప్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుందంటే ఏమీ లేదు. అసలు ఎడ్యుకేషన్ ఉండదు అక్కడ. జస్ట్ ఏంటంటే షో ఆఫ్ అంతే. కాబట్టి ఎప్పుడు కూడా చిన్న కంట్రీస్ అసలు ప్లాన్ చేయొద్దు. ఎందుకంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వు, స్టాండర్డ్స్ ఉండవు, రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ ఏమీ ఉండవు. బెటర్ టు గో ఫర్ టాప్ కంట్రీస్, పెద్ద పెద్ద కంట్రీస్ లైక్ రష్యా లాంటి పెద్ద కంట్రీస్ ప్లాన్ చేసుకున్నారనుకోండి, మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉంటుంది? సేమ్ ఇండియాలోనే ఉంటుంది. ఎడ్యుకేషన్, ఫుడ్, అకామిడేషన్ అన్నీ కూడా టాప్ నాచ్గా ఉంటుంది. మీకు జస్ట్ ఇండియాలో మీరు క్వాలిఫై అయినా సరే మీకు ఇండియాలో ఎయిమ్స్, ఢిల్లీ ఎయిమ్స్, ఆంధ్ర మెడికల్ కాలేజ్, గాంధీ ఉస్మానియా లాంటి మెడికల్ కాలేజ్లో మీకు సీట్ రావడానికి ఆస్కారం ఉంటుంది రష్యాలో. కాబట్టి రష్యాలోని పెద్ద పెద్ద కంట్రీస్ ప్లాన్ చేసుకోండి. మీకు మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది, మంచి రూల్స్, రెగ్యులేషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్.